హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో E6 రోడ్లో ఉన్నామండి. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అప్డేటే ఉంది. మనం ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దామండి. ఇక్కడ మనం వివరాలు చూసే ముందు రాజధాని అమరావతిలో రోడ్ల నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అనే దానికి ఒక మంచి ఉదాహరణ ఈ E6 రోడ్ని అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ E6 రోడ్ అనేది రాజధాని అమరావతిలో చాలా ప్రధానమైనదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు నుంచి వెళ్తుంది. అలాగే చూసినట్లయితే ఏదైతే తుళ్ళూరు నుంచి ఇప్పుడున్నటువంటి సచివాలయం వరకు ప్రధానంగా ఈ రోడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది. 100కి 100% దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్కడెక్కడైనా కానీ ప్యాచ్ వర్కులు ఉండే పరిస్థితి మాత్రమే ఉంది. కానీ ఈ E6 రోడ్ అనేది చాలా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ లారీలు, ఈ వెహికల్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. మొత్తం 3 వరుసలుగా ఈ E6 రోడ్ని అయితే నిర్మాణం చేస్తున్నారండి. 2+2+2+ మొత్తం 6 వరుసలుగా ఈ రోడ్డుని నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు 3 వరుసల్లో ఈ రోడ్ని అయితే చూస్తున్నాం. ఇది మొదటి వరుస రహదారి. ఇది 2 లైన్లు చూడొచ్చు. అక్కడక్కడ మట్టి, ఆ ఇసుక కనిపిస్తుందిలే. కానీ ఏంటంటే ఈ మట్టి ఇసుక అంతా కూడా ఏదైతే డివైడర్ల మధ్యలో ఈ మట్టిని పోసారో ఈ మట్టి అక్కడ పడటం వల్ల ఆ మట్టి మాత్రమే ఉంది. అలాగే డివైడర్ను మనం చూస్తూ ఉన్నాం, చాలా పెద్ద డివైడర్. ఇప్పుడేమో ఇది సెంటర్లో ఉండేటువంటి రోడ్డు, మనం రైట్ సైడ్లో చూస్తున్నాం కదా, సెంటర్గా వచ్చేటువంటి రోడ్డు అది. ఇక తర్వాత మనం ప్రతి రోడ్డును కూడా చూద్దామండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీకు నేను వివరంగా వివరిస్తాను. మనం ఏదైతే థంబ్నెయిల్లో పెట్టుకున్నామో అది 100కి 100% నిజమవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది 3వ లైను. ఇక్కడ కూడా కొద్దిగా మట్టి అవి కనిపిస్తూ ఉన్నాయి. పక్కనే డ్రైనేజెస్ కానివ్వండి, లేదంటే భూగర్భ డెక్స్ కానివ్వండి, డ్రైనేజ్ డెక్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ E6 రోడ్లో ఉన్నటువంటి ప్రధాన అప్డేట్ ఏంటి అంటే, మనం థంబ్నెయిల్లో పెట్టుకున్నాం కదా, అదేనండి ప్రధానమైనటువంటి అప్డేటు. మీకు నేను అక్కడికి వెళ్ళి చూపించే ముందు చూసినట్లయితే ఇదిగో డ్రైనేజీ. ఈ విధంగా వాటర్ ఇంకా ఏదైతే చిన్న చిన్న వర్షాలు కురుస్తూ ఉన్నాయో ఆ వర్షపు నీరు ఆల్రెడీ ఈ డ్రైనేజ్ గుండా ప్రవహిస్తూనే ఉంది. చూసారా, ఇంకా క్లోజింగ్ మూతలైతే రాలేదు. కానీ ఇదంతా కూడా నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇదేదైతే రోడ్డు పైన ఈ డ్రైనేజ్ డక్స్ ఉందో అది వర్క్ చేయవలసినటువంటి పరిస్థితి ఇంకా కొద్ది గొప్ప ఉంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఈ వీడియోలో చర్చించుకునేటువంటి అంశం ఏంటి అంటే, ఈ E6 రోడ్లో కూడా సైక్లింగ్ ట్రాక్స్ అలాగే వాకింగ్ ట్రాక్స్ నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్ ఇది. అంతేకాకుండా ఈ E6 రోడ్డు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మనం చూపిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఈ E6 రోడ్డు గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఒకవైపున రోడ్డు పనులు చూస్తూ ఉన్నాం, అలాగే సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ ఇలాంటి వివరాలతో కూడినటువంటి వీడియోని ఇప్పుడు మనం చేయడం జరిగిందండి. ఏదైతే రాజధాని అమరావతిలో మొట్టమొదటిగా సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ చేపట్టినటువంటి రోడ్డు ఏదైనా ఉంది అంటే అది E3 సీడ్ యాక్సిస్ రోడ్డు. మనం ఒక సపరేట్ వీడియోను కూడా దాని గురించి చేయడం జరిగిందండి. అది చేసి కూడా ఇంచుమించు ఒక నెల రోజులు అవుతుంది. ఒక నెల రోజుల క్రితమే E3 సీడ్ యాక్సిస్ రోడ్లో ఈ సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్కి సంబంధించి పనులు మొదలు పెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు E6 రోడ్డు ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి. ఈ E6 రోడ్లో ఏదైతే మనం ఇప్పుడు చూపిస్తున్నామో ఇదిగోండి, ఇక్కడ సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాకు పనులైతే మొదలు పెట్టేశారు. ఇది మనం ఇస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అప్డేటు. అంటే ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా ఎప్పుడైతే రోడ్డు నిర్మాణం కంప్లీట్ అయిపోతుందో ఇక అప్పుడే సైక్లింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ నిర్మాణం చేస్తారు. అక్కడ తరువాత ఆ మొక్కలను అయితే నాటే పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేస్తున్నారంటే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ E6 రోడ్డు నిర్మాణం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, ఇదేమో డ్రైనేజీ డక్కు, ఇదేమో సైక్లింగ్ ట్రాకు, ఇటుపైగానే వాకింగ్ ట్రాక్ అయితే రాబోతుంది. ఈ నల్లమట్టి ఏదైతే ఉందో మనకు కనిపిస్తుంది కదా, ఈ నల్లమట్టి అక్కడే భూగర్భ కేబుల్ వ్యవస్థ లైన్ కూడా వెళ్ళింది. ప్రస్తుతానికైతే ఈ విధంగా పనులు మొదలు పెట్టారు. ఇది మనం చాలా క్లియర్గా మాట్లాడుకునేటువంటి అంశం. మొత్తం ఒక 20 మీటర్స్ ఈ విధంగా అయితే రోడ్డు నిర్మాణం ఈ సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్కి పనులైతే చేపట్టారు. మనం చూడవచ్చు, ప్రస్తుతానికి కంకర తోలి దానిపైన ఏదైతే
మనం అనుకుంటాం కదా, డస్ట్ ఇవన్నీ రోడ్డు నిర్మాణంలో భాగంగా వాడేటువంటి డస్ట్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2 రోడ్లలోనే, ఏదైతే E6 రోడ్డు, E3 రోడ్లలోనే మనం ఎలాంటి పరిస్థితులని మనం చూస్తూ ఉన్నాం. ఇక రాను రాను రోజుల్లో ప్రతి రోడ్డుకి ఇలాంటి పరిస్థితిని మనం చూడబోతున్నాం. దాదాపుగా అన్ని రోడ్లండి, రాజధాని అమరావతిలో రోడ్ల నిర్మాణం అనేది చాలా వేగంగా జరుగుతుంది. ఇది ఒక ఛాలెంజ్ వర్క్గా తీసుకొని పనులు అంత వేగంగా చేస్తూ ఉన్నారు. మనం కొన్ని వీడియోల్లో కూడా మీకు నేను చూపించాను. అది ఈ ఎక్కడైతే ఈ మొక్కలు రోడ్ల వెంబడే నాటడం కూడా మీకు నేను చూపించాను. 2014, 2019లో కూడా నాటినటువంటి మొక్కల్లో కొన్ని తొలగించి వేసి మరలా ఇప్పుడు రీప్లాంటేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మన వీడియోలో చేయడం జరిగింది. ఇదిగో ఇదంతా ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం సార్, చూసారా? మనం చూసేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇక అతి తొందరలో సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాకు నిర్మాణం చేయబోతున్నారు. అలాగే ఈ E6 రోడ్లో మనం చూసినట్లయితే కొన్ని చోట్ల మొక్కలు కూడా నాటినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర మొక్కలు కూడా నాటారు. ఈ విధంగా మనం బైక్ పైన వెళ్తూ కూడా ఈ సైక్లింగ్ ట్రాకు, వాకింగ్ ట్రాక్ని తీయడం జరిగింది. మనం బైక్ పైన ప్రయాణిస్తూ ఉన్నాం E6 రోడ్లో. ఇదిగో ఇలాంటి పైపులు కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్, కొద్దిగా మాత్రమే ప్యాచ్ వర్కులు మిగిలాయి. కుదుపులు లేనటువంటి చాలా మంచిగా, అందంగా, క్వాలిటీగా ఇక్కడైతే రోడ్డు నిర్మాణం చేశారండి. మనం క్లియర్, ఇదిగో ఏదైతే మనం ఇప్పుడు బైక్ పైన వెళ్తూ చూపిస్తున్నామో ఇదంతా కూడా అతి తొందరలో ఈ విధంగా సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్కి సిద్ధం చేస్తారు. ఇదిగోండి మనం చూస్తున్నాం. ఇది ఇక్కడికి దగ్గరలోనే అసెంబ్లీ భవనం కూడా ఉంది. ఇదిగోండి చాలా దగ్గరగా నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనమైతే చూడవచ్చు. ఇక తర్వాత అండి, ఇదే వీడియోలో E8 రోడ్లోకి రావడం జరిగింది. మనం ఈ E8 రోడ్లో మనకు కనిపించినటువంటి ప్రధాన అప్డేట్ ఏంటంటే, నేను మన ఛానల్లో ప్రత్యేకంగా మొక్కల గురించి, చెట్ల గురించి చాలా వీడియోలే చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు మొక్కలంటే, చెట్లంటే చాలా ఇష్టం. అందువలన ఇక్కడ నాకు కనిపించినటువంటి దృశ్యం ఏంటంటే, మొక్కలు అనేవి రీప్లాంటేషన్ చేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ ఏవైతే పెద్ద గోతులు తీశారో ఈ గోతుల్లో కూడా ఇంకా మొక్కలు నాటవలసి ఉంది. మనం ఇంతకుముందు వీడియోలలో ఎక్కువగా రావి చెట్లు ఒక లైన్ నాటినటువంటి పరిస్థితిని మీకు నేను చూపించాను. మొత్తం 4 కిలోమీటర్లు E9 రోడ్లో మీకు నేను క్లియర్గా చూపించాను. 4 కిలోమీటర్లు మొత్తం రావి చెట్లు నాటినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం E8 రోడ్లో ఉన్నాం. E8 రోడ్లో ఈ లైన్ మొత్తం 4 కిలోమీటర్ల మేర మనం చూడవచ్చు. అన్ని వేప చెట్లు నాటినటువంటి పరిస్థితి. ప్రతి అప్డేట్లో కూడా ఇది నాకు బాగా నచ్చినటువంటి అప్డేటు. ఈ మొక్కలను చూస్తుంటే ఇది మీకు నేను చూస్తున్నారు కదా, ఇది ఒక పెద్ద యాప్ చెట్టు అండి. ఈ వేప చెట్టుని రీప్లాంటేషన్ చేశారు కొత్తగా. మనకి ఈ చెట్టు ఎండిపోయినట్టు కనిపిస్తున్నా కానీ లోపల ఇంకా బ్రతికే ఉంది. రీప్లాంటేషన్ అంటే ఒక మొక్కని చంపి మరలా బతికించడమే అది. ఇదిగోండి ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఈ మొక్క కూడా రీప్లాంటేషన్ చేశారు. ఎంత పెద్ద మొక్క నాటారు చూశారు. ఇదిగోండి ఎంత పెద్ద చెట్టు అనాలి, మొక్క కాదు దీన్ని. ఇదిగోండి ఇది హ్యాపీగా చిగురించి కొత్తగా ఆకులు వేసి బ్రతికినటువంటి పరిస్థితి. పెద్ద మొక్కలు మనం ఈ చెట్లపైన చాలా వీడియోలో చేసుకున్నాం. ఇవన్నీ కూడా 2014, 2019 నుంచి ఆ మధ్యకాలంలో నాటిన మొక్కలు, బ్రతికినటువంటి మొక్కలు. అదేవిధంగా ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న భూములలో ఉన్నటువంటి పెద్ద మొక్కలు, వాటన్నిటిని కూడా తిరిగి ఈ విధంగా రీప్లాంటేషన్ ద్వారా బ్రతికించడం అనేది చాలా మంచి విషయంగా నేనైతే మీకు చెప్తూ ఉంటాను. మన ఛానల్లో ఇలాంటి వీడియోలు ఇంకా చాలా రాబోతున్నాయి. ఎక్కడెక్కడైతే రాజధాని అమరావతిలో కొత్త మొక్కలు నాటుతారో, అలాగే రీప్లాంటేషన్ చేస్తారో ప్రతి చోట నుంచి ఒక వీడియో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎంత పెద్ద చెట్టు చూసారా? ఈ చెట్టుకి ఇంచుమించు నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాలు అయితే ఉంటాయి. ఇది మనం చూసేటువంటి ఈ చెట్టు 30-40 సంవత్సరాలు ఉంటాయి. ఈ చెట్టు బ్రతికించారు. అతి తొందరగా ఇది కొమ్మలు వేసి అతి తొందరగా నీడనైతే ఇవ్వబోతుంది రాజధాని అమరావతిలో. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీకు అందిస్తూ ఉంటాను. మరొక చిన్న విషయం అండి, మనం ఇచ్చేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే ఖచ్చితంగా పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.
ఇలాంటి మంచి మంచి వీడియోలని మీకైతే ప్రతిరోజు తీసుకొస్తాను. మరొక మంచి అమరావతి అప్డేట్ వీడియోతో నేనైతే మీ ముందుకు వస్తాను. ఈ వీడియోలో మనం ఏదైతే E6 రోడ్డు ఉందో E6 రోడ్డు అనేది సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ నిర్మాణ స్థాయికి వచ్చింది అని మీ అందరికైతే వివరంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మొక్కల గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. అందరికీ మరొకసారి నమస్కారం.